ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ రవ్వ దోశను అయితే చేసేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ రవ్వ దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి ముందుగా కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం ఈ రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా రెండు వేసుకున్నాక నీళ్ళు అనేది వేసుకొని ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ దోశకు వచ్చేసి నీళ్ళు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఇందులోకి కొంచెం పసుపు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వ ఎంతలోపు నానిపోతుంది. ఇలా ఈ విధంగా కొంచెం పలుచగా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను. పెన్నం పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇలా పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. చట్నీ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసేసుకొని ఇంకా అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ ఆనియన్స్ని మగ్గించుకుందాము. వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే వేయించుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేసేసుకొని ఇంకా రెండు కూడాను రుచికి సరిపడినంత ఉప్పు, స్పైసీని బట్టి కారం, ఇప్పుడు నీళ్ళు, ఇలా సరిపడిన నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని పట్టేసుకోవాలి. అది కొంచెం స్కిప్ అయ్యింది. ఇంకా ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు మనకు రవ్వ కూడా నానింటుంది. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత అయితే మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి చూసారు కదా, మనకి రవ్వ కూడా నానిపోయింది. కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా ఎలాంటి వంట సోడా అవసరం లేదు ఈ రెసిపీకి వచ్చేసి రవ్వ దోశకి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ దోశకు వచ్చేసి ఇలా పల్చగానే ఉండాలి. రవ్వ దోశకి కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగానే పడతాయి. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా పెన్నం అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా ఈ విధంగా కొంచెం హైలో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా వేడి మీద ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఇలా అంతా కూడాను వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి సరిగా కాలదు. ఇలా కొంచెం పిండి పచ్చిదనం అంతా పోయిన తర్వాత పైన ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని బాగా కాల్చుకుందాము. ఇది కొంచెం టైం పడుతుంది రవ్వ దోశ కాలడానికి. ఇలా ఇంకొక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా నిదానంగా తీసేసుకోవడమే. ఇంకా
ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము. ఈ విధంగా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకొకటి అయితే వేసుకున్నాము. వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని మరి నీళ్ళు ఏమైనా తక్కువ అనిపిస్తే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి రవ్వ దోశను. ఇంకా ఇలా వేసుకునే ముందు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియంగా పెట్టేసుకొని అంతా కాలేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత ఇప్పుడు పైన నూనె అనేది వేసేసుకుందాము. ఇలా ఇది కూడా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంక ఈ రెసిపీకి వచ్చేసి మనకి ఎలాంటి మిక్సీతో అవసరం లేదనమాట ఈ దోశకి. ఇంకా అన్నీ కూడా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుని మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి. గోధుమ పిండితో పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే గోధుమ పిండి రవ్వతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.